హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే కొరియన్ కనకరాజు మూవీ చూడడం జరిగింది. స్టార్ట్ బై వరుణ్ తేజ్. సత్య కామెడియన్ మూవీలో, కానీ హీరో రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంది సత్యది. నిన్న ప్రీమియర్స్ పడ్డాయి, ఫుల్ రివ్యూస్ అన్నీ చూసాము. సో ప్రీమియర్స్ రివ్యూలు చూసి మూవీ బాగుంది అనుకొని ఇంకెళ్ళాము. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, రొటీన్గానే ఉంది. కామెడీ, ఒక గోస్ట్ ఎలిమెంట్ యాడ్ చేశారు కొత్తగా. బట్ ఆ గోస్ట్ ఎలిమెంట్ అంతగా స్కేరీగా లేదు, కామెడీ లేదు, ఏదో యాడ్ చేశారు, యూనిక్నెస్ ఉంటుంది స్టోరీకి అన్నట్టు. బట్ ఆ సత్య కామెడీ మిడిల్లో బాగుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అనేది ఇంకా కొరియాకి వెళ్తారు, అక్కడ ఈ స్టోరీ అనేది ఇంకా డ్రాగ్ చేస్తారు. ఎంత డ్రాగ్ చేస్తారంటే ఇంకా ఎప్పుడు మూవీ అయిపోద్ది అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫుల్ రొటీన్ స్టోరీ అనమాట. అసలు ఆన్ పేపర్ ఏమన్నా బాగుందేమో కానీ అసలు ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాగాలేదు, ప్రొడక్షన్ కూడా బాగాలేదు. వరుణ్ తేజ్కి ఆ లుక్ కూడా సెట్ కాలేదు, బోత్ లుక్స్ అసలు. ఇంకా ఫైనల్గా సత్య కామెడీ సెకండ్ హాఫ్లో ఒక 5 minutes బాగుంటుంది. ఆ లాస్ట్లో ఏదైతే ఫైట్ ఉందో అది ఏదో మొత్తం చాలా అసలు వర్స్ట్గా ఉంటుంది, మనల్ని ఆడియన్స్ని లైట్గా తీసుకున్నట్టు ఉంటుంది. ఆ ఫైట్ అయితే అసలు కంప్లీట్లీ వర్స్ట్ ఇప్పటిదాకా వచ్చిన మూవీస్లో. అసలు అందులో హీరో ఉండడు, విలన్ ఉండడు, ఫేస్లు ఏదో బొమ్మల ఫేస్లో, కార్టూన్ ఫేస్లో వస్తాయి. అసలు నాకైతే అసలు సినిమాలో ఏం నచ్చలేదు. జస్ట్ కామెడీ వరకు కొంచెం నవ్వుకోవచ్చు, ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగుంది, దానికోసం అయితే వెళ్ళొచ్చు. ప్రీమియర్స్ రివ్యూస్ అన్నీ అలా ఎందుకు చెప్పారో నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు కూడా రివ్యూస్ చూస్తుంటే చాలామందికి నచ్చుతుంది, మీకు కూడా నచ్చొచ్చేమో. ఇది పర్సనల్ నా ఒపీనియన్, నాకైతే ఎక్కలేదు. బికాజ్ ఆ కామెడీ బాగుంది కానీ మిగతా స్టోరీ ప్రకారంగా మూవీలో స్టోరీ ఉండాలి కదా, ఆ స్టోరీ అయితే నాకేం నచ్చలేదు పెద్దగా. సాంగ్స్ అయితే అసలు సాంగ్స్ బీజియం గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచిది, ఒక్కటి కూడా నోటిసబుల్ చేసే సాంగ్ లేదు, బీజియం లేదు. సో నాకైతే సినిమా నచ్చలేదు. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు మూవీ. నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉంది. అంటే చాలా కావాలని కొరియన్ని ఇరిగించినట్టు సినిమా ఉంది. అండ్ లాస్ట్లో కొద్దిగా ఏఐ వాడాడు, అంటే మనకు చూస్తేనే అనిపించేసింది అది ఏఐ అని. నాకైతే ఓవరాల్గా ఇప్పుడు దాకా చూసిన ఫ్లాప్ మూవీలో ఇది ఒక బెస్ట్ ఫ్లాప్. అయితే యాక్టింగ్ వరుణ్ తేజ్ వరకు చాలా బాగా చేశాడు. సత్య అయితే తీశాడు. సత్య ఇస్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. సో గైస్, ఈరోజు మనం కొరియన్ కనకరాజు సినిమాకి వెళ్ళాము. మన ఫ్రెండ్ అభిజ్ఞాన్ చెప్పాడు నిన్న ప్రీమియర్స్ పడ్డాయంట, బాగా హైప్ ఇచ్చేసాడు సినిమాకి. పోయి చూస్తే ఏం లేదు, డొల్లా. ఫస్ట్ హాఫ్ కామెడీతో లాగేశాడు, సెకండ్ హాఫ్ అయితే ఏఐతో లాగాడు, కానీ ఏఐ వర్కౌట్ అవ్వలేదు, అంతే. సో ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.